హలో గైస్, ఒకసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అక్కినేని ఫ్యాన్స్కి పండుగ జరగబోతుందా? ఇక తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అప్పట్లో శివమణి సూపర్ అనే చిత్రంతో మన ముందు వచ్చారు పూరి జగన్నాథ్ ఇంకా కింగ్ నాగార్జున. ఇక మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని బయటకు వచ్చిన సమాచారం. అయితే మన అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఒక గ్రేట్ విషయం వచ్చేసింది భయ్య. అఖిల్ చిత్రం స్టార్ట్ అయిపోయింది భయ్య. పూరి జగన్నాథ్తో స్టార్ట్ కాకముందే ఆల్రెడీ ఒక సినిమా సెట్ పైనకి వెళ్ళిందని మనకి అధికారంగా వచ్చిన అప్పుడు వార్త. అయితే అది నిజమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక దాని తరుపతి చిత్రం అంటే దాని నెక్స్ట్ సినిమా వచ్చేసి ఈ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్నాడని ఇంకా అందుకున్న సమాచారం. అయితే భారీ విజయం లేక సతమతం అవుతున్న మన అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కింగ్ నాగార్జున ఒక మంచి చిత్రం తీయబోతున్నాడని అధికారికంగా వచ్చిన అప్డేట్. అయితే ఇది కింగ్ నాగార్జునతో తీస్తున్నాడా లేకపోతే అఖిల్తో తీస్తున్నాడా ఇంకా తెలియని సమాచారం. అయితే పక్కా వీళ్ళిద్దరితో ఒక సినిమా రాబోతుందని ఇంకా అధికారంగా వచ్చిన అప్డేట్. నిజంగా చెప్పేస్తున్నా, మన అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి కాలు రేగిన రోజు మళ్ళీ వస్తున్నాయి. ఇక ఎంతమంది కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు, అక్కినేని ఫ్యాన్స్ అందరు ఉన్నారు, ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేనైతే అక్కినేని ఫ్యాన్స్, కింగ్ నాగార్జున ఇన్స్పిరేషన్ నేను. నా బయోలో ఉంటుంది, ఛానల్ లోగో కింద గిట ఉంటుంది, ఛానల్లో ఏఎన్ఆర్ స్ట్రైక్స్ అని గిట ఉంటుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కాబట్టి చెప్తున్నా, మనం ఈసారి దుల్లా కొట్టబోతున్నామని చెప్పుకోవచ్చు. ఈసారి తండ్రితో వచ్చి నాగ చైతన్య భారీ విజయం తీసుకొచ్చిండు మన కోసమని. ఇక అలాంటి విజయాలు ఇంకొన్ని తీసుకొస్తాడని మనం భారీగా ఆశలు పెట్టుకొని చూస్తున్నాం. 100 కోట్లు చరిత్ర రాసేసిండు. ఫస్ట్ చరిత్ర కింగ్ నాగార్జున వారసుడు రికార్డ్ బ్రేక్ చేసిండని చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమా రాబోతుంది భయ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్లో. అయితే ఆ చిత్రం ఏమిటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక కింగ్ నాగార్జున తన 100వ సినిమా గురించి ఎంతో ఆలోచనగా ఉంది. అటువైపు భారీ విజయం అందుకుంటున్న స్టార్స్ అందరూ ఈసారి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చిత్రాలని రెడీ చేసుకుంటున్నాడు. అయితే కింగ్ నాగార్జున ఈసారి బడిలో దిగబోతున్నాడని మనకు అందుకున్న సమాచారం. ఈసారి సంక్రాంతికి మన ముందు రాబోతున్నాడు కింగ్ నాగార్జున, తన 100వ సినిమాతో రాబోతున్నాడని అధికారంగా వస్తున్న అప్డేట్. అయితే ఆ చిత్రం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతుందని అధికారంగా వచ్చిన అప్డేట్ అనుకుంటున్నా. అయితే పూరి జగన్నాథ్ కొన్ని రోజుల సంధి భారీ విజయాలు అందుకోలేకపోతున్నాడు తన డైరెక్షన్లో. అయితే ప్రతిసారి అతను ఒక సీనియర్ హీరోతోనే ఒక మంచి సినిమా తీసుకొచ్చి మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇస్తాడు అని తెలిసిన విజయమే మనకి. అయితే ఈసారి కింగ్ నాగార్జునతో సినిమా తీసుకొచ్చి భారీ విజయం అందుకుంటాడా లేకపోతే ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు మనం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఏం జరుగుతుందో. అట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఒక్కసారి అక్కినేని ఫ్యాన్స్ ఉంటే జై అక్కినేని అనండి. ఇక నేను అక్కినేని ఫ్యాన్స్, నాగార్జున ఇన్స్పిరేషన్ నాకు. జై హింద్.